సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. ఈరోజు మనము చిన్న చిన్న వర్డ్స్ తోటి సెంటెన్స్లు ఎలా మేక్ చేయాలి, దట్టు హిందీలో. సో ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు హిందీ రాదు, నేను నేర్చుకోలేను, నేను హిందీలో మాట్లాడలేను అని వెనక అడిగిపోతూ ఉంటారు. అలాంటిది ఏం అవసరం లేదండి. చిన్న పదంతో మనము ఒక చిన్న సెంటెన్స్, మనకు మాట్లాడాలి అంటే ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యం ఎలా యూజ్ చేయాలో మనకు తెలియాలి కదా. మనం ఎవరు ఓన్లీ వర్డ్స్ వస్తే సరిపోదు. వర్డ్స్ని సెంటెన్స్లో మనం పెడితేనే కదా మనం వేరే వాళ్ళతోటి మనం ఒక ఇది తీసుకోగలం. సో అందుకని ఈరోజు ఆ వర్డ్స్ని సెంటెన్స్ రూపంలో ఎలా మనం చేయాలో చూద్దాం. చిన్న చిన్న వర్డ్సే మనం ఇంట్లో డైలీ వాడే వర్డ్స్ని ఒక చిన్న సెంటెన్స్గా తీసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఆ వర్డ్స్ ఏంటో చూద్దామా? సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక వర్డ్ వచ్చేసి గరం. గరం అంటే ఏంటి? వేడి, హాట్. ఓకే ఓకే సో దీన్ని మనము చాలా విధాలుగా మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఇంట్లో మనం డైలీ మనం కిచెన్లోనే వీటిని మనం యూజ్ చేస్తాం. ఎలా? పాలు వేడిగా ఉన్నాయి, ఈరోజు వేడిగా ఉంది. సో ఇలాంటి వర్డ్స్ మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వర్డ్ని హిందీలో చెప్పడం, ఈ సెంటెన్స్ని పాలు వేడిగా ఉన్నాయి అంటే నాకు ఇప్పుడు దీన్ని హిందీలో ఎలా చెప్పాలి? హిందీలో చెప్పడానికి పాలు అంటే ఆల్రెడీ నేను మీకు నేర్పించాను, దూద్. వేడి అనడాన్ని ఏమంటాము? గరం. దూద్ గరం హై. సో ఇలా మనం దాన్ని సెంటెన్స్గా మార్చుకోవచ్చు ఈజీగా. సో మీకు కావాల్సిన తెలుగు పదాలతోటి హిందీ ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను. చూడండి, పాలు ఫస్ట్ తెలుగులో. పాలు వేడిగా ఉన్నాయి. దీన్ని హిందీలో ఎలా అనాలి? సో మేడం మీరు అనుకుంటారు, మేడం మీరు హిందీలో రాస్తే నేను హిందీ చదవలేను మేడం అని అనుకుంటారేమో. రాని వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళకి ఏమనుకోకండి, రాని వాళ్ళ కోసం తెలుగులోనే తెలుగు అక్షరాలతోటి హిందీ ప్రొనౌన్సియేషన్ తోటి రాస్తున్నాను. మరి ఇదైతే మీకు ఈజీ అనుకుంటాను నేర్చుకోవడానికి. సో ఇక్కడ చూడండి, హిందీలో పాలు అంటే దూద్, వేడిగా గరం, హై ఉన్నాయి అంటే హై. దూద్ గరం హై. సింపుల్, చాలా సింపుల్. ఇందులో పెద్ద విద్య ఏం లేదు. ఏముంది ఇక్కడ? దూద్ గరం హై. ఇక్కడ దూద్ చోట మీకు ఏమన్నా ఇంకా ఉన్నాయి అనుకోండి, వేడిగా ఉన్నాయి, బట్టలు వేడిగా ఉన్నాయి, లేదంటే అన్నం వేడిగా ఉంది. అన్నం అంటే ఇక్కడ ఖానా. అన్నంకి ఇక్కడ దూద్ తీసేసి ఖానా గరం హై అయిపోయింది. ఇంకో కొత్త వర్డ్, కొత్త సెంటెన్స్ మనం చెప్పొచ్చు. అన్నంకి బదులు ఇంకేమైనా వెదర్, ఆజ్ మౌసం బహుత్ గరం హై, ఠండా హై. యాక్చువల్గా అయితే మౌసం, వెదర్ అన్నది ఎప్పుడు చల్లగా ఉంటుంది, వేడిగా ఉండదు. సమ్మర్లో ఒకటే వేడిగా ఉంటుంది. సో అప్పుడు మనము దాన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, బహుత్ గర్మీ హో రహీ హై, వేడిగా ఉంది. సో ఇలా మనము దాన్ని యూజ్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఒకటే పదం గరం అన్నదానికి ఈ పదాన్ని తీసి మీకు ఇక్కడ ఏ పదం కావాలో దాన్ని మీరు హిందీలో రాకపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ పదాన్ని ఇంగ్లీష్లో మీరు శుభ్రంగా యూజ్ చేసి కంటిన్యూ చేయొచ్చు. సెంటెన్స్ వేరే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాదని కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో దూద్కి బదులుగా మీరు ఇక్కడ ఏమన్నా రాయొచ్చు. ఖానా, ఖానా. చూడండి, ఖానా అంటే ఏంటి? రైస్, అన్నం. ఓకే, సబ్జీ గరం హే. ఓకే, ఉస్కా దిమాగ్ గరం హే. వాడు బుర్ర వేడిగా ఉంది అని అంటాం, ఉస్కా దిమాగ్ గరం హే. మేరా దిమాగ్ గరం హే అని అంటాం, నా బుర్ర వేడిగా ఉందమ్మా అని అంటూ ఉంటారు కదా. సో అక్కడ ఏంటి? ఇక్కడ ఏం తీయొద్దు మీరు, ఇక్కడ దూద్ తీసేసి దిమాగ్, మేరా దిమాగ్ గరం హే. అంతే, చాలా సింపుల్. ఏం కొత్త వాడాలి, మనకు రానిది ఏమీ లేదు. కాకపోతే ఏమంటే ఆ పదం తెలుసుకుంటే చాలా ఈజీగా మనము మాట్లాడవచ్చు. సో ఇక్కడ మీకు ఎవరికి ఏం చెప్పాలనుకున్నారో ఇక్కడ ఈ పదం తీసేసి వేడిగా ఉంది అంటే గరం హై అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ పదం చూద్దామా? కూడాదాన్. ఇది ఎవరైనా విన్నారా? కూడాదాన్ అంటే ఏంటి మేడం, నాకు తెలీదు అని అనుకుంటున్నారా? కూడాదాన్ అంటే ఏం లేదండి, డస్ట్బిన్, చెత్తబుట్ట. కూడాదాన్ అంటే ఏంటి? చెత్తబుట్ట. కానీ ఎవరు యూజ్ చేయరు.
మీకు తెలియాలి, ఎందుకంటే మీ పిల్లలు చదువుకుంటూ ఉంటారు, మీకు పిల్లలకి చెప్పడానికన్నా మీకు తెలియాలి అని నేను ఇది చెప్తున్నాను. కూడదాని అంటే ఏంటి? చెత్తబుట్ట. సో మనం ఎప్పుడు డస్ట్బిన్లో పడేయరా అని అంటాం, దానికి బదులుగా మంచిగా కూడదని అనొచ్చు కదా. మీరు హిందీలో మాట్లాడినట్టుగా ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్, మీ పిల్లలకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చెత్తని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయని అనాలి. ఎలా అంటారు? ఇక్కడ మీకు కూడదాని ఒకటే వచ్చింది. కూడదాని అంటే చెత్తబుట్ట మేడం, మరి చెత్త కూడదాన్ మే కచరా డాలో. కచరా అంటే ఏంటి? చెత్త. ఓకే, తెలుగులో చూడండి. చెత్తని చెత్తబుట్టలో వెయ్యి. ఓకే, సో దీన్ని హిందీలో చూద్దామా మరి. చెత్తని కచరేకు कूड़ेदान में डालो. చెత్తని చెత్తబుట్టలో వెయ్యి అనడాన్ని ఏమంటారు? కచరేకో కూడేదాన్ మే డాలో. యా కచరా కా డిబ్బా అని కూడా అంటారు. కచరా కా డిబ్బా అన్నది అది ఇంకో వర్డ్, మన అలా కూడా యూజ్ చేయొచ్చు. కొన్ని రాని వాళ్ళు అలా కూడా యూజ్ చేస్తారు. యాక్చువల్ వర్డ్ వచ్చేసి కూడదాన్ అని అంటారు, చెత్త డబ్బాను. ఓకే, సో మీరు డస్ట్బిన్ అని ఉంటుంటారు. సో దానికి బదులుగా మీరు హిందీలో మాట్లాడుతున్నారు కదా, సో దానికి బదులుగా చిన్న చేంజ్ అంతే, ఏం లేదు. కూడదాన్ అంటే చెత్తబుట్ట. చెత్తని చెత్తబుట్టలో వెయ్యి అనడాన్ని హిందీలో ఏమంటారు? కచరేకో కూడేదాన్ మే డాలో. వహా యహా మత్ డాలో, కూడేదాన్ మే డాలో. సో ఇలా మీరు చిన్న చిన్న పదాలు, కచరేకగా మీరు కోపం వచ్చినప్పుడు మీరు పిల్లల్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయరా అని అంటారు కదా, సో ఆ వస్తువులను కూడా డస్ట్బిన్లో పడేయమని చెప్పొచ్చు. ఓకే, ఈ ఫోన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయని అంటుంటారు కోపం వచ్చినప్పుడు. పిల్లలు ఊరికి చదవడం మానేసి ఏం చేస్తుంటారు? ఫోన్ ఆడుతుంటారు. ఆ ఫోన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయరా అని అంటారు. సో దానికి బదులుగా ఫోన్ లేక జాకే కూడేదాన్ మే డాలో ఇలా యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండి. మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ పదాన్ని తీసుకొని డిఫరెంట్గా మనం వాడచ్చు. మనం ఆడవాళ్ళం వంటలు డిఫరెంట్గా ఎలా వాడతామో అలాగే కొత్త పదాలను తీసుకొని డిఫరెంట్గా వాడుకున్నాం అనుకోండి, చాలా బాగా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి ట్రై చేస్తారా మరి మీరు కూడా? ఓకే, ట్రై చేయండి. ఇంకో పదం చూద్దామా. జల్దీ అంటే త్వరగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. జల్దీ అంటే ఏంటి? త్వరగా కదా. త్వరగా లేవు. ఫస్ట్ పొద్దున్నే లేవగానే మనం పిల్లల్ని లేపుతాం, అరే స్కూల్ టైం అవుతుందిరా త్వరగా లేవు అని అంటాం. నేను హిందీలో త్వరగా అంటే జల్దీ ఉఠో, జల్దీ ఉఠో, స్కూల్ కా టైం హో రహా హై. ఓకే, చూడండి, త్వరగా లేవు. స్కూల్ టైం అవుతుంది. జల్దీ ఉఠో, స్కూల్ కా టైం హో రహా హై. ఓకే, ఇది రోజు ప్రతి మదర్ పిల్లోడికి పొద్దున్నే చెప్తారు, పొద్దున్నే లెగరానైనా పొద్దున్న స్కూల్ టైం అవుతుంది అంటాం కదా. సో ఇక్కడ జల్దీ ఉఠో, స్కూల్ కా టైం హో రహా హై. ఇక్కడ మీరేం చేస్తారంటే స్కూల్ తీసేసి ఆఫీస్ కా టైం హో రహా హై, కామ్ జానే కా టైం హో రహా హై, బస్ కా టైం హో రహా హై. ఇక్కడ ఏం కావాలో అది యూజ్ చేసి కంటిన్యూషన్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఇంకా కొన్ని ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.